సింపతి డ్రామాసు, సింపతి గేమ్సు ఏమో ముందేమో కొంచెం మేము స్ట్రాంగ్, మేము అన్నిటిని ఎదుర్కొని వచ్చామని చెప్పారు. కానీ ఇప్పుడు అదే గేమ్ చూస్తే అరే ఇంత సింపతి గేమ్ ఆడుతున్నారేంటి అని అనిపించింది నాకు కొన్ని విషయాల్లో. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే జడ్జెస్ వేశారు, యాంకర్ వచ్చింది. ఈరోజు దీపక్ కార్డ్ని యూజ్ చేస్తా వాళ్ళ స్కిప్ ద రౌండ్ అని. సో ఈ రౌండ్ నువ్వు ఎగరగొడతావా ఏందనేది. సో ఇక్కడ ఈరోజు చాలా బాగుందా అంటే ఒక యావరేజ్గానే ఉంది అనిపించింది గేమ్. పెద్దగా ఓ వావ్ అని ఏం లేవు. కానీ ఇక మనం కొన్ని బీజిఎమ్స్ వేస్తాం కదా, బేసిక్గా మాస్ బీజిఎమ్స్ లాంటివి. సో ఈరోజు వేయొచ్చు ఇద్దరికి. సో ఎవరు ఏంటని కూడా చెప్తాము. హేమంత్ బేట, నువ్వు చాలా కంత్రి, నిజంగా చూడడానికి ఇట్టున్న ఏం మాట్లాడేది మనిషి అని అనిపించినా సరే టాలెంట్ మాత్రం చాలా బాగుంది ఈయన దగ్గర. సో చాలా బాగా ఆడుతున్నారు, ఆయన మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు, అది నాకు బాగా అనిపించింది. సో ఈరోజు రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు నిన్న ఎవరైతే గెలిచిన టీం ఉందో ఆ టీం వాళ్ళకి ముగ్గురికి ఛాన్సెస్ ఉన్నాయి టీం లీడర్ అవ్వడానికి. అర్థమైంది కదా, టీం లీడర్ అవ్వడానికి ముగ్గురికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ముగ్గురు ఏంటి, 7 5 ఛాన్స్ ఇస్తామని 5 ఇచ్చిర్రు. సో ఎవరు అడిగారనమాట, మీలో ఎవరు వీగు ఎవరు అంటే కొన్ని ఓటింగ్స్ వల్ల 2 పోవాల్సి వచ్చింది. సో నేను కూడా చెప్తాను. ఒకటి ఆర్కే, ఇంకొకరు గాయత్రి. వీళ్ళు ఎప్పుడు పోయేవాళ్ళే, బట్ ఈసారి కూడా పోయిర్రు 2. సో టీమ్ లీడర్గా వెళ్ళిన వాళ్ళు మిథిలేష్ అండ్ ఝాన్సీ, హేమంత్, ప్రియా అండ్ దీపక్. వీళ్ళు 5 వెళ్ళారు ఆ రౌండ్కి. ఇది ఎవరు ముగ్గురు టీమ్గా ఎప్పుడు ఒక టీం 2 టీంలు కదా, ఇవాళ 3 టీంలుగా డివైడ్ చేశారు. 3 టీంలుగా వాళ్ళు ఆడారు అనమాట. అది కూడా చెప్తున్నాను. సో ఇక్కడ ఝాన్సీ టీం లీడర్ అయ్యారు, హేమంత్ అయ్యారు, ప్రియా అయ్యారు. ఇక్కడ దీపక్ ఎందుకు అవ్వలేదు అండ్ మిథిలేష్ ఎందుకు అవ్వలేదు అంటే, దీపక్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆయన 4th ప్లేస్లోకి వచ్చారు. మిథిలేష్ ఏమో డ్రెస్ సరిగ్గా వేసుకోలేదు. కొన్ని డ్రెస్ ఇస్తారో అవి ప్రాపర్గా వేసుకొని ఎవరైతే ఫస్ట్ వచ్చి కార్డ్ ముట్టుకుంటారో వాళ్ళే మా టీం లీడర్గా. ఇలా వాళ్ళు ముగ్గురు మంచి ఫస్ట్ వచ్చిర్రు, ఫస్ట్ సెకండ్ 3. మిగతా 2 కాస్ట్యూమ్స్ కానీ కొంచెం లేట్ అవ్వడం వల్ల ముగ్గురికి ఛాన్సెస్ హెవీగా వచ్చాయి. ప్రియా ముందొచ్చారు, ప్రియా తర్వాత దీపక్ వచ్చాడు. అది జరిగిన సన్నివేశం. సో రౌండ్ నెంబర్ 2, ఇప్పుడు 2 అనే మొదలు పెట్టుకోవాలి. 2 దాంట్లో ఇప్పుడు ఎవరైతే విన్నర్స్ అయ్యాలో వాళ్ళు టీమ్గా డివైడ్ అవ్వాలి. అది మెయిన్. ఇప్పుడు టీమ్గా డివైడ్ అవ్వడమే పెద్ద ప్లానింగ్ అనమాట. ఝాన్సీ టీంలో ఉన్నది మిథిలేష్, ఇంకా ఎవరు షాన్లీ, దీపక్, చరణ్, ఝాన్సీ వీళ్ళు. ఇక హేమంత్ టీంలో అయితే రోహిత్, అమన్, సృష్టి, బాగి. ప్రియా టీంలో మిగిలిన వాళ్ళు. సో ఇక మీరు లెక్క పెట్టుకోవాల్సిందే ఇక ప్రియా టీంలో ఎవరున్నారు ఏంటి అనేది. సో గాయత్రి, ఇంకెవరున్నారబ్బా, మిగిలిన 4 యాడ్ చేసేసింది దీంట్లో, పేర్లు మర్చిపోయినలే కానీ. సో వాళ్ళు. సో ఇక్కడ మాట్లాడేసుకుందాం. రౌండ్ నెంబర్ 1లో ఒక గేమ్ పెట్టిర్రు. ఏంటంటే కొన్ని వింత క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ అమన్ నాకు ఎందుకంత అతి తెలివి చూపించాడు అని అనిపించింది. బహుశా తమిళని కూడా అదే పెడుతున్నానేమో. సో మిథిలేష్కి 1 వచ్చింది. అక్కడ పాయింట్స్ వైజ్గా చెప్తాను. ఏమనంటే పాలిచ్చే యానిమల్ ఏదని చెప్పినప్పుడు ఒకరు రాసిర్రు, ముగ్గురు సేమ్ రాశారు. సో దానికి పాయింట్స్ వచ్చాయి. ఎవరు ఓవర్గా థింక్ చేస్తారు అన్న విషయానికి ఎవరు అంతేలే, మిథిలేషును అపూర్వ ఒకటే రాశారు. రోహిత్ పేరు ఎందుకు రాశారంటే అన్నిట్లో స్ట్రాంగ్. ఒక మన పాయింట్ నుంచి ఆలోచిస్తే అన్నిట్లో స్ట్రాంగ్, బాగా ఆడతాడు, దమ్ముంది, గర్డ్స్ ఉన్నాయి ఆ పిల్లోడికి. ఓవర్ చేసి అని చెప్పడానికి కూడా ఛాన్సెస్ లేకుండా ఉంటుంది అన్నట్టు అలా రాస్తే మనకి పాయింట్ వస్తుందేమని కొంచెం క్యాలిక్యులేషన్ వేసుకుని వాళ్ళు రాసిర్రు. ఇక్కడ అమన్ వచ్చేసి ప్రియా పేరు రాసిండు. ఆమె ఓవర్ చేస్తుందని మనకు తెలుసు కదా, ఇంకా నువ్వు ఆయన పేరు రాయడం ఎందుకు, అది తెలివి చూపించాడు అని అనిపించింది నాకు బేసిక్గా. తర్వాత సినిమా మీరు ఎక్కడ చూడడానికి సంథింగ్ ఏదో క్వశ్చన్ అడిగినప్పుడు అపూర్వ కారు డ్రైవింగ్ అప్పుడు రాసింది. ఈయన ఎక్కడో బ్యాడ్మింటన్ సంథింగ్ ఆడో రాసిండు. ఈయన బాత్రూంలో రాసిండు. బాత్రూంలో ఎవరైనా సినిమా చూస్తాడా, బహుశా ఈయన చూస్తాడేమో మరి, ప్రొజెక్టర్ ఎక్కడ చూస్తే అని కొంచెం డిఫరెంట్గా చెప్పమని ఈయన బాత్రూంలో అన్నాడు.
అది నాకే సిల్లీగా అనిపించింది. సో దాని తర్వాత ఇక వాళ్ళు గెలిచారనమాట. ఈ టీంలో అయితే ఝాన్సీ విన్నర్ అనమాట. దాని తర్వాత దీపక్, రోహిత్, ఆర్కే వచ్చారు. ఇది చాలా టఫ్ రౌండ్, టఫ్ అండ్ గెలవడం కూడా. అండ్ ఇక్కడ ఆర్కే తను ప్రూవ్ చేసుకున్నాడు అని చాలా విషయంలో నాకు అనిపించింది. క్రికెట్ టీం వచ్చారు, కొంతమంది వచ్చారు. వాళ్ళ పేరు, వాళ్ళు ఏం ఆడతారు, వాళ్ళ జెస్సీ నెంబర్ ఏంటి అని అడిగారు. ఒక్కొక్కరు చాలా మంది వచ్చారు. వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు కాదు, బట్ అలా టీం అనమాట ఆయన, వాళ్ళంతా టీము. సో దీపక్ ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన విషయం ఉన్న గేము రౌండ్ ప్రూవ్ చేసుకుంటుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. మిగతా వాటిలో సిలి గేమ్స్ అన్నాడంటే ఓకే, వదిలేయచ్చు. ముందు జరిగిన చిన్న గేమ్స్కి అవి రాసుకోవచ్చు, కొంచెం ఫన్నీగా మనకి ఫన్నీగా అనిపించింది. కానీ ఈ రౌండ్లో కొంచెం మైండ్ కూడా వాడుతాడు ఈ పిల్లోడు అని అనిపించుకునే టాస్క్లో కార్డ్ వాడేసుకున్నాడు. సో నాకు అక్కడ ఏమీ అనిపించలేదు. డైరెక్ట్గా 30 పాయింట్స్ వచ్చాయి. ఆర్కే ఏమీ చేయట్లేదు బిత్రులాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకున్నాంలే. కానీ ఆయన ఫస్ట్ 2 సార్లు కాదు, 2-3 సార్లు 4 సార్లు మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ చెప్పిండు. కానీ 2 సార్లు మాత్రమే గంట మోగించాడు, మిగతా 2 సార్లు మోగిలేదు. అదే మోగించుంటుంటే నిజంగా చెప్పాలంటే రోహిత్ లాగానే ఆడాడు. అటు ఇటు రోహిత్ని బీట్ చేయడానికి ట్రై చేసిండు, బట్ కుదరలేదు. రోహిత్ ఏమైనా అయ్యా నుంచి ఊడిపడ్డావు నువ్వు, ఏ తారం నుంచి ఊడిపడ్డావు రోహిత్. ఎలివేషన్ అంతా బాహుబలి ఎలివేషన్ నీకు వేయాల్సింది బీజిఎమ్స్. ఏమి పిల్లోడు డెఫినెట్లీ బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ కంటెస్టెంట్గా ఈయనే వెళ్తాడు కామనర్గా. నిజంగా చూడడానికి వాటర్ పోపించుకొని మాటలు పడి ఎల్లో కార్డు ఇప్పించుకొని ఇంతమంది ఏమన్నా ప్రతి ఎపిసోడ్లో అసలు హెవీ అనమాట. అసలు ఏంద్రన్నా ఈ పిల్లోడికి ఏం ఆడుతుండ్రా అని అనిపించింది నాకు రోహిత్ విషయం చూస్తుంటే. ఈ పిల్లోడికి ఎలాగైనా సపోర్ట్ చేయాలి అని అనిపించిన ఎపిసోడు. ప్రతి ఎపిసోడ్లో నువ్వే బ్లాక్ బస్టర్ అనిపిస్తాయి. మిగతా వాళ్ళు కూడా ఆడాలి, వాళ్ళకి కూడా కొంచెం ఛాన్స్ ఏంది అసలు తెలివితేటలు, బాడీ, ఏ గేమ్ అయినా సరే, ఏ టీంని మెయింటైన్ చేయడమైనా సరే, దేనికైనా 100% ప్రాణం పెట్టి మరి ఆడుతుండ అనిపించింది నాకు. దీపక్ వరస్ట్ అబ్బా, అసలు ఈ ఎపిసోడ్లో నాకు ఏడాగా ఆడలేదు. నీ ఓవర్ థింకింగ్ ఓవర్గా అనిపించింది. ఆర్కే సూపర్, ఇలానే కంటిన్యూ చేయి, వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి అని అనట్లేదు, ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక మనం నెక్స్ట్ రౌండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రౌండ్లో 20 వస్తువుల గురించి ఆ బోర్డు ఇస్తారు. శ్రీముఖి నెంబర్స్ వైజ్గా చెప్తా ఉంటాడు, టక్క. వీళ్ళు ఆ బొమ్మని రాయడం బదులు డ్రా చేస్తూ ఉండాలి. అలా 20 వస్తువుల గురించి అక్కడ ప్రియా, సృష్టి, జాను గారు ఏమైనా ఆడుతున్నారండి, సూపర్గా ఆడుతున్నారు జాను గారు. అండ్ సృష్టి వరస్ట్ ఎపిసోడ్ ఈరోజు. మీకు వరస్ట్ అంటే వరస్ట్, ఎక్కడ కాలేదు అసలు. వీకెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది నాకు, పెద్దగా ఏం లేదు అని అనిపించింది నాకు. అండ్ ప్రియా గారు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసి బెస్టే ఇచ్చారు, ఒక లీడర్ ఎగిరు కాబట్టి బెస్టే ఇచ్చినట్టు. అండ్ సృష్టి ఏం లేదు ఈ ఎపిసోడ్. ఝాన్సీ గారు అయితే 30 పాయింట్స్ కొట్టేసుకొని పోయారు బాగా. టీం కూడా చాలా లీడ్లోనే ఉంది. తర్వాత వచ్చింది రాజకుమారి, శాలిని, భాగి. ఏంటంటే ఒక బోర్డు ఇచ్చిరు, సర్కిల్ బోర్డు, కింద కూడా సర్కిల్ రెడ్ కలర్ది, పైన ఒక 2 ఛాన్సెస్, ఒక 3 ఛాన్సెస్ ఉంటాయి. ఆ 3 ఛాన్సెస్లో ఆ రెడ్ ఏది కొంచెం డ్రాప్ కూడా కాని రాకుండా అవి ప్లేట్స్ లాగా ఉంటాయి, అవి ఇలా వదలాలి. అది వదిలినప్పుడు ఎటువైపు రెడ్ కాని రాకుండా వైట్ అంతా కవర్ అయితే వాళ్ళు విన్నర్ అవుతారు. 30-20-10 అలా మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఓవర్ అనిపించింది నాకు. కొంచెం టైం ఉంది చూసుకొని ఆడుంటే చాలా బాగా అనిపించేది. చూసుకోకుండా ఆడిర్రు అండ్ క్యాలిక్యులేషన్ లేకుండా ఆడిర్రు అనిపించింది నాకు. ఫస్టే రాజకుమారి డవాన్లకి ఇచ్చింది, శాలిని గారు ట్రై చేశారు. కొంచెం బాగి చెయ్యిపోయినా సరే తను 100% ఇచ్చింది. కొంచెం కూడా కవర్ అయి ఉంటే సూపర్ అనిపించింది. వేసిన సెకండ్ ఫస్ట్ సగం కొంచెం కవర్ చేసింది, సెకండ్ కూడా ఇంకొంచెం కవర్ చేసి వేసుంటే బాగుండేది. బట్ ఆ మాత్రం బెస్ట్, వీళ్ళిద్దరిలో ఆ బెస్ట్ ఇచ్చారంటే కరెక్టే. వీళ్ళకి సగం చూపించిన, వీళ్ళకి ఒక 10, ఇప్పుడు రాజకుమారి గారికి ఒక 10%, శాలిని గారు 5%, ఈమె 1% మాత్రమే రెడ్ కానొస్తుంది. అది కన్సిడర్ చేసి పాయింట్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది, బట్ ఇవ్వలేదు.
దాని తర్వాత ఒక బాల్ గేమ్ పెట్టారు. 5th రౌండ్, ఇది ఫైనల్ రౌండ్, ఎవరు విన్ అవుతారు ఏందని బాల్ గేమ్ పెట్టారు. ఆ బాల్లో ఒక బాల్ మాత్రమే వెయిట్ ఎక్కువ ఉంటుంది, అది 10. ఓకే, 10 grams మాత్రమే వెయిట్ ఉంటుంది అది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు గాయత్రి, చరణ్, హేమంత్, ఒక్కొక్కరి టీం నుంచి ఒకళ్ళు వచ్చారు. ముగ్గురు కరెక్ట్గా గెస్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక రకంగా ఉంటుంది. గాయత్రి గారి స్ట్రాటజీ మాత్రం సూపర్గా అనిపించింది. అన్ని కన్సిడర్ చేశాడు. ఏదైతే బాల్ ఉందో ఒక సైడ్ వేశాడు, మిగతా బాల్ అన్నీ ఒక సైడ్ వేశారు. 2 సార్లునే ఓకే. హేమంత్ చూడంగానే పక్కన పెట్టేసుకున్నాడు. 10 grams, ఇప్పుడు మనం కొంచెం 30-20 grams ఉంటే చెప్పగలుగుతాం. 10 grams వెయిట్ మనం చెప్పలేము అసలు. సో 40, 10, 40, 50, సో కొంచెం వెయిట్ 10 grams బేసిక్గా బాగా ఆడాలి. ముగ్గురికి పాయింట్స్ వస్తాయి సేమ్. ఇక్కడ ఏంటంటే ఈ ఎపిసోడ్లో మొత్తం నాకు తెలిసింది, ఈ ఎపిసోడ్ మొత్తంలో ఒక క్రికెట్ గేమ్ కాకుండా మిగతా గేమ్ అంతా డిఫరెంట్ థింకింగ్, అసలు అందరి మైండ్, అసలు వాళ్ళ మైండ్ ఎలా పనిచేస్తుంది ఏందని. లీడ్లో గెలిచింది జాను గారు వాళ్ళ టీము. అదే జాను అంటున్నాను కానీ ఝాన్సీ గారి టీము. తర్వాత హేమంత్ టీము 80, ప్రియా టీము 90. పర్లేదు, బాగానే ఆడిర్రు. ఇది ఇక్కడ అంతా అయిపోయింది. ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది, గేమ్ రౌండ్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. రాజకుమారి, మిమ్మల్ని మేము అందరూ ఒక విషయం చెప్పండి. రాజకుమారి గారి విషయంలో ఒక కామన్ హౌస్ వైఫ్, 3 పిల్లలకి తల్లని మీరే అన్నారు. అలాంటి వ్యక్తిని అందరూ ఒక రేంజ్ ఆఫ్ స్టేజ్లో చూస్తాం మనం. అరే ఏమని సపోర్ట్ చేయాలి, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇంత స్ట్రగుల్ అయ్యింది అని చూసాం. మా ట్రాక్ అసలు నాకు నచ్చింది. అది నవదీప్ గారు ట్రాక్. మీరు ఏమైనా వేసేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, నవదీప్ గారు అది ఇది అసలు అనవసరమైనది. ఒక హౌస్ వైఫ్, ఒక ఇంటి ఆడ అంటే మనం రెస్పెక్ట్ ఇస్తే చూస్తాం. ఈ ట్రాక్ లవ్ ట్రాక్ లాగా అయిపోయింది. సరే అయిపోయింది, తగ్గించుకోమన్నారు. ఆదిరెడ్డి గారు కూడా తగ్గించుకోమన్నారు. అది తగ్గించుకోవాల్సింది. ఈరోజు మళ్ళీ సింపతి. ఇప్పుడు నేను గేమ్ ఆడలేదని ఎవరన్నారా? ఇప్పుడు శ్రీముఖి గారు అండి, ఈరోజు మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే నేను అంత ఇక అనిపించలేదు, సాటిస్ఫై అవ్వలేదని ఈయన అభిజిత్ గారు ఓ అమ్మ ఏడుస్తూ ఉంది. సింపతి అవసరమా? నాకు 3 గ్రీన్ ఇచ్చారు అభిజిత్ గారు, నేను సాటిస్ఫాక్షన్ చేయలేకపోయానేమో అని ఏడుతుంది. అది కాదమ్మా అని ఆయన ఊరుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అది అవసరం లేనిది. నాకు తెలిసి నువ్వు ఒక్కదానే ఆ రౌండ్లో మేము ఓడిపోలేదు కదా, నీతో పాటు 2 ఓడిపోయారు, నీతో కలిపి 3 ఓడిపోయారు. దానికి నువ్వు సింపతి ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే నీ ఫ్యామిలీ స్టోరీ చెప్పినప్పుడు నువ్వు ఏడవంది అప్పుడు చేయొచ్చు, అప్పుడు చేసి ఉంటే బాగుండేది. కానీ అప్పుడు చేయకుండా నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాలని సింపతిగా ఏడవడం, అక్కడ ఏడుపు వచ్చిందా రాలేదా అంటే నాకు తెలిసి 50% రాలేదే అని అనిపించింది. అసలు ఏడ్చినట్టు కూడా అనిపించలేదు. ఏడిస్తే నవ్వు రాదు. అసలు ఏడవలసిన అవసరం కూడా లేని రౌండ్, అసలు ఏడవలసిన అసలు టైమే లేదు నాకు తెలిసిన. సింపతి తగ్గించుకొని ఈ ట్రాక్లన్నీ తగ్గించుకొని ఉంటే 100% మీకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కంటిన్యూ అయితే నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యి ఇదే చేస్తూ ఉంటే అంతే, ఇక వెళ్ళిపోవడమే, పెట్ట సర్దుకొని వెళ్ళిపోవడమే. మిథిలేష్ విషయానికి వస్తే, మిథిలేష్ మీ పిఆర్ కానీ సంథింగ్ ఎవరైనా సరే ఈరోజు ఎపిసోడ్లో మీరు చేసిన కొంచెం కాంట్రవర్సీ అంటే నీతో పాటు గెలిచిన రోహిత్ని నువ్వు ఓవర్ అని పెట్టావు. ఇది కాంట్రవర్సీ అవ్వాల్సిన పాయింటే, బట్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా లేవు. అది ముచ్చట. రోహిత్ సూపర్, అమన్ అది తెలివి తగ్గించుకో. నెగిటివ్ పాజిటివ్ ఉండడం మనిషిలో కామనే, కానీ నువ్వు ఓవర్ థింకింగ్తో ఆలోచిస్తే కొంచెం మైండ్ పెట్టాడు. ఆరికి ఎవరు పర్లేదు, ఇలానే ఇంకొంచెం కష్టపడితే ఛాన్సెస్ ఉంటాయి మేబీ. ఇది ఇవాళ ముచ్చట. ఈరోజు వీడియో ఎపిసోడ్ పెద్దగా ఏమీ లేదు, ఉందంటే ఉంది, ఏదో నడిచిందంతే. ఇక ముందు రేపటి వీడియోలో సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా, కథ ఎవరు, కార్యక్రమాలు ఎవరు అనేది కూడా మనం మాట్లాడేసుకుందాం. ఇది ముచ్చట. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రియా గారు ఇంకొంచెం కష్టపడండి అండి మీరు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీరు వాచ్ చేసినందుకు అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ.